లీగల్ అరెస్ట్ లేకుండా నాకు నోటీస్ ఇవ్వాలి. అరెస్ట్ చేసి సార్ బలప్రయోగం చేస్తుంది మంచి పద్ధతి నాకు తెలిసి నాకు బలప్రయోగం చేస్తున్నారు కదా, ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను. మీరు పై ఆఫీసర్ ఉన్నా కూడా బలప్రయోగం చేసి నా కార్యకర్త మీద బలప్రయోగం చేసి నేను దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాను. మీరు చేసింది కరెక్ట్ కాదు. మీరు నాకు చెప్పి వచ్చి నేను అరెస్ట్ చేస్తాను, మీ వాళ్ళని పంపంటే నేనే పంపిస్తాను. దానికి మీరు అట్లా కొట్టి తిట్టి ఇష్టం ఉన్నట్టు లేకపోవడం అవసరం లేదు. నేను ఒక్కరు కూడా చెప్పలేదు. మీరు చెప్పిరా? ఎవరు చెప్పారు? ఏ సారు చెప్పాలి? అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పలేదు. నేను రావట్లేదు అంటున్నా కదా. ఓకే, మీరు ఏం చేస్తారో చేయండి అంటున్నా. ఫోర్స్ అప్లై నా మీద ఫోర్స్ అప్లై చేసినావు కదా, ఫోర్స్ అప్లై చేసినావు కదా, పోదాం అంటున్నా. పోదాం, మీరు ఏది తీసుకుపోతావు తీసుకోవాలి. ఇప్పుడు నేను రాను అని చెప్పలేను సార్. యూ వాంట్ టు టేక్ మీ ఫోర్స్ఫుల్లీ. ఓకే, తీసుకోను. నేను నా పని నేను చేసుకుంటాను, మీ పని నేను చేస్తాను. చూద్దాం కానీ ఎన్ని గాయాలు చేస్తారో. తీసుకో, నీకు చట్టం కలిసి కదా, తీసుకో తీసుకో. నేను రాను అంటున్నా, నేను రాను. ఎవరెవరు ఏం చేస్తారో మీరు నా మీద ఫోన్ చేస్తారు. దుబ్బాకి అయితే నేను కావాలని ఫోన్ చేస్తున్నారు. సంబంధం లేదు. మీరు ఫోన్ ఇప్పుడే అన్నాడు. వీడు ఇంతమంది తీస్తున్నారు అన్న, ఎందుకు నన్నే వస్తారు? వీడు నన్నే తీయొద్దని ఎందుకు ఆపుతారు? ఇప్పుడు ఏ తీసినా మార్కెట్లోకి వస్తుంది అది. This protest will continue against the pink police. నాకి యూనిఫామ్ వేసుకొని న్యాయం చేయాల్సిన ఎస్ఐలు సిఐలు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తా అన్నారు. పూర్తిగా నీతి బాహ్యంగా బందోబస్తు కల్పించుకుంటే చేతగాని పోలీసులు పోలీస్ స్టేషన్లకు వచ్చి గూండాల్లాగా బిహేవ్ చేస్తా ఉన్నారు. పోలీసుల ప్రవర్తనకు నిరసనగా డెమోక్రటిక్ వేలో మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం. మీరు చూస్తున్నారు, వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళు చేస్తున్న అన్డెమోక్రటిక్ విధానాలను గమనిస్తున్నారు. కార్యకర్తలు చేయడం కొంతమంది ఎస్ఐలు టీఆర్ఎస్ నాయకులు ఫోన్ చేసి పిలిపిస్తున్నారు. సిగ్గుండాలని అడుగుతున్న వాళ్ళని. అంత షోక్ ఉంటే, అంత ఉద్యోగం చేయాలనే ఉద్దేశం లేకపోతే రాజీనామా చేసేసి పోటీ చేయమని చెప్తా ఉన్నా. సిద్దిపేట కలెక్టర్కి ఇంకోటికి చెప్పిన సిగ్గొచ్చి రోజు మధ్య ఆయన రిజైన్ చేసి రాజకీయాలకు వచ్చింది. అట్లా ఎవరైనా అమీన్ సభలో సిఐ సభలో కూడా బాగా షోక్ ఉంటే వచ్చి యూనిఫామ్ తీసేసి రాజకీయం చేయమని. దాంతనైతే గెలుస్తామా ఇంకేమైతే గెలుస్తారు. కాకి యూనిఫామ్ అడ్డం పెట్టుకోండి. బందిపోటు దొంగల కంటే దౌర్జన్యంగా బిహేవ్ చేస్తా ఉన్నారు పోలీసులు. మై ప్రొటెస్ట్ విల్ కంటిన్యూ. మాకు ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుపోయినా ఈ నిరసన కంటిన్యూ అవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం భోజనం చేసి నిరసన చేస్తాం. ఒకవేళ నేను ఇక్కడ నుంచి పికప్ చేస్తే ఎక్కడికి తీసుకపోతే అక్కడ కంటిన్యూగా దీక్ష కంటిన్యూ చేస్తాను. సిపి గారు వచ్చేదాకా అన్న నిలబడే ఈ దీక్ష కంటిన్యూ అవుతుంది. లెట్ వాట్ ఎవర్ ద థింగ్స్ హ్యాపెన్. చంపేద్దామని డిసైడ్ అయ్యారు పోలీసులు. దుబ్బాక పోలీసులు ఏసీపీ సిద్దిపేట గారి దౌర్జన్యాన్ని బయటి ప్రపంచానికి కళ్ళ కట్టినట్టు చెప్పాలనుకుంటున్నాం. ఖచ్చితంగా చెప్తాం. ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బదలాయిస్తాం, జవాబు చెప్తాం. మేము దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. గాంధేయ మార్గంలో నిరసన తెలియజేస్తున్నటువంటి మా మీద ఇంత దౌర్జన్యం చేస్తున్నటువంటి పోలీసు అధికారులకు ఖచ్చితంగా జవాబు చెప్తామని సందర్భంగా హెచ్చరిస్తాం. న్యాయం జరిగేదంటే 2.5 గంటలలో సిపి ఇప్పటికే వచ్చేది కదా. అంత గొప్ప మీటింగ్ ఏముంది? గుడికందులకు బందోబస్తు రావడానికి దుబ్బాక సీఐకి మీటింగ్ ఉంటుంది. ఏసీపీకి ఫోన్ చేస్తే 15 నిమిషాలు వచ్చే గుడికందులకి 45 నిమిషాలకు రావు. మరి మీకు ఇన్నోవాలు ఎందుకు, ఫార్చునర్లు ఎందుకు? ఏం మీటింగ్ ఉన్నదో మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం. అందరూ ఎట్లా తీసుకుపోయినా కార్యకర్తలు అట్లా తీసుకో తెలియాలి కదా బయట ప్రపంచానికి. మీ దౌర్జన్యం ఉందని చేయండి. మీరు దౌర్జన్యం ఎట్లా చేస్తారు, కార్యకర్తల మీద ఎట్లా చేస్తారు, నా మీద కూడా అట్లే చేయండి. దానికి ఎందుకు మోహమాటం ఎందుకు? ఇంకా రిక్వెస్ట్ అనే పదానికి అర్థం తెలియదు మీకు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అడగండి. టీఆర్ఎస్ కండువా వేసుకొని చేయొద్దండి. యాక్టింగ్ లైక్ దట్ నేను పై ఆఫీసర్లకు చెప్తాను. నాకు తెలిసి యూనిఫామ్ సర్వీస్ నాకు తెలుసు అంటే మీకు చాలా గురైతుంది.
చేయండి మీరు ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారో చేయండి. చెయ్యరు. కోఆపరేట్ ఎందుకు చేస్తారు? కోఆపరేట్ చేయమంటే ముందు వచ్చి మాట్లాడాలి. కళ్ళలోటి మీ ఏసీపీ గారు వచ్చి గవర్నమెంట్ గుంజుకోపోతున్నారు. మంది కోట్లని కొట్టాడు కొడతా ఉన్నారు కార్యకర్తలు. అయితే అయిపోయిందా? మీరు చెప్పి మేము వినాలా ఏంది? ఐఎమ్ నాట్ యువర్ సబార్డినేట్ ఎస్ఐ గారు. ఐఎమ్ నాట్ యువర్ సబార్డినేట్ అంటున్నా. నేను చెప్పినా కదా మీరు వినాలంటే మేము వినడానికి లేవు. చేయరు. ఏం చేస్తారు? చేయరు. మీ చట్టం ఏం పరిమితిందో చేయరు. ఏం ఎంక్వైరీ చేస్తారు? ఎప్పుడు చేస్తారు? లేపురు. ఏసీ గారు లేపురు సార్. లేపురు. ఎట్లా చెప్తారో లేపురు. లేపండి సార్. లేపండి. లేపండి అంటున్నా. ఎంక్వైరీ చేయాల్సిన ఏసీపీ గారు బెదిరిస్తురా? బట్ యూ నాట్ టేకన్ మై కార్యకర్తాస్ లైక్ దట్. వాళ్ళకి చెప్తేనే పంపిస్తుంటే అరెస్ట్ అంటే నాకు తెలుసు. మీరు వచ్చాడు నా ముందే గుంజుకోబోతుంటే కార్యకర్తల్ని మాట నాకు పొద్దు గుంజుకోపోతాం సార్. మీకు తెలుసు అరెస్ట్ ప్రొసీజర్ ఇట్లాంటి కూడా అరెస్ట్ రావాలి. లేకపోతే నెక్స్ట్ ప్రొసీజర్ చెప్పలేదు మీరు. చెప్పాం సార్. నాకు చెప్పాలి. అందరూ చెప్పండి సార్. మీతో పాటు మీకు చెప్పాలి సార్. కరెక్ట్ చెప్పినాం. మీకు చెప్పాలి. పోయి సార్ చెప్పండి. నా మాట ఎట్లా సారు మీరు చెప్పుకోండి. మీ కార్యకర్త చెప్పుకోండి. నేను సార్ మీ మాట ఎట్లా నా మాట చెప్పిన అందరికి ఏం చెప్తారు సార్? చెప్పిన అందరూ చెప్పిన సార్. పుట్టు పెట్టి చెప్పినాం. చేయండి మీరు. ఎట్లా చేస్తారో చేసుకోండి. ఏసీబీ సార్ తప్పు చేసిన వాళ్ళ అరెస్ట్ చేపిస్తాం. ఎవరైతే దాడి చేస్తారని అనుమానం ఉందో వాళ్ళతో దాడి చేపిస్తా ఉంటాం. ఇద్దరు కానిస్టేబుల్ మూగన్ కానిస్టేబుల్ నుంచి కమిన్ సార్ ఏసీపీ సార్ మీరు చదివిన కంప్లైంట్ చదివండి. నేను నాకు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ చేయాలి. వాళ్ళు ఏం రాసి చదివారు మీ కంప్లైంట్? మళ్ళీ ఇంటిలో అరెస్ట్ చేస్తారు. చేయండి. మీ మీద చేసి పెట్టండి. నా మీద కానీ పోలీసు కానీ మీ పదవికి సంబంధించి మీకు అసెంబ్లీకోవచ్చు, మీకు కోర్టు చేసి మీకు చెప్పాలంటే ఇది మీకు స్టేషన్ నా కాన్స్టిట్యూన్సీలో ఆడా పోలీసులు ఈడ తీసుకొచ్చి ఈడ వారిస్తారు. ఊళ్ళతో తీసుకొచ్చి దేశవంతులు నేను ఇప్పుడు కూడా అరెస్ట్ చేస్తాను. నొప్పులైనవి మొత్తం వేదిక చాలా వేదిక కోసం వేదిక కాదు ఈ రోజు ఎందుకు వెళ్ళలేదు అంటే ఈరోజు కొట్టిన తర్వాత రేపిస్తారు. నాకు హాస్పిటలైజేషన్ కావాలి సార్. హాస్పిటల్ సిపి గారు మాట్లాడాల్సిందే. సిపి గారు రావాల్సిందే. ఇంకా కంటిన్యూ
అదే భోజనం తర్వాత బాగా బయట పెట్టండి అది బయట తీసుకెళ్ళండి బయట తీసుకెళ్ళండి చక్కగా బయట తీసుకెళ్ళండి సార్ రావాలి మీ సిపి గారు రావాలి మా కంప్లైంట్ తీసుకోవాలి మీరు తీసుకున్నాం సార్ కంప్లైంట్ తీసుకోవాలి కదా సిపి మేడం సిపి గారు మీరు ఇస్తారా సిపి గారి దగ్గర వస్తారు సార్ మీరు సిపి గారి దగ్గరకు ఇవ్వాలి అంతే కదా సార్ స్టేషన్ వస్తారు మీ దగ్గర రావాల్సిన దగ్గర రాదు స్టేషన్ వస్తే అక్కడ వస్తారు సార్ అది గవర్నమెంట్ విషయం మీరు కూడా అంతే కదా సార్ ఏమన్నా సార్ మీకు వీడియోస్ అందులో మా పోలీసు చెప్పాలి అభ్యర్థులతో సార్ మీరు కూడా రేపు పొద్దున్నే వస్తారు కంప్లైంట్ తీసుకున్నాం మేడం వద్దు సార్ మేడం గౌరవించాలని కోరుకుంటాం ప్లీజ్ అదే వస్తుంది ప్లీజ్ సార్ అదే వస్తుంది ప్లీజ్ మై ప్రొటెస్ట్ విల్ కంటిన్యూ సిపి మేడం వద్దు సార్ మీరు ఏడికి తీసుకుపోయినా నేను చెప్తున్నా మీరు ఏం చేసినా మీరు మళ్ళీ ఆ కార్లు వేసుకొని ఊరంతా ఇచ్చినా మై ప్రొటెస్ట్ విల్ కంటిన్యూ సార్ సిపి గారు పోదాం ఎలా ఉంది కావాలి కదా సార్ అక్కడికి పోదాం మాట్లాడి పర్మిషన్ తీసుకోండి తీసుకున్నాం తీసుకున్నాక లేస్తాం మాట్లాడి మీరు మేడం ఇప్పుడు రమ్మని టైం ఇస్తా అంటే ఇప్పుడు వస్తాం గ్రీవ్ అని చెప్పి అడుగురు సార్ అడుగురు మాట్లాడి మీరు నేను దొంగలే కాదు కదా సార్ ఎమ్మెల్యే వస్తా అంటున్నాడు గ్రీవెన్స్ వింటారా విన్నారా ఇప్పుడే తీసుకోపోరు ఎందుకు ఇయ్యాలని తీసుకోవాలి అవును అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు తీసుకోవాలి అవును అప్పుడు తీసుకోవాలి సిపిఆర్ అప్పుడు సిపిఆర్ దగ్గరికి ఏం తీసుకోవాలి ఇప్పుడు ఫ్రీ బర్డ్ కదా ఇప్పుడు ఫ్రీ బర్డ్ కదా నేను నిరసన తెలియజేస్తున్నాను నన్ను బెజంకి పోలీస్ స్టేషన్ తెచ్చిన మా ఏసీపీ మీదనో లేకపోతే ఇద్దరు ఎస్ఐలు సంపత్ సార్ రమేష్ సార్ ఇద్దరు తెచ్చి నన్ను బలవంతంగా వాళ్ళ మీద నేను నిరసన తెలియజేస్తున్నాను కొత్త ఎఫ్ఐఆర్ అయ్యేది కొత్త ఎఫ్ఐఆర్ అయ్యేది నాకు సంబంధం లేని పోలీస్ స్టేషన్ తెచ్చి నన్ను కూర్చోబెట్టిన ఇద్దరు అమించాము ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ అడగాల నన్ను ఎందుకు తెచ్చి రాసిన రాసిన నేను మీరు తప్పు కేసు నమోదు చేసిన రాసిన మీరు అయిపోయిందంటే అయిపోయింది మీరు కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే కావాలా అన్యాయం సార్ ఇట్లా ఏసీపీ సార్ ఇట్లా అన్యాయం కాదు సార్ మీరు న్యాయం చేస్తున్నారు మీరు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు మీ ప్రొసీజర్ తెలుసు మీకు వాళ్ళు కాలేజ్ కొత్త ఉంటుంది మీరు 100 వేలు చూసి ఇట్లా ప్రొసీజర్ మా ప్రొసీజర్ అయిపోయింది మీరు మా మొబైల్ చేయాలి మా మీద అంటే ఆయన డివైన్స్ వేరే వేదిక ఇది వేదికే కాదు కదా మమ్మల్ని సతాయించుకొని మమ్మల్ని ఇబ్బంది ఇది వేదికే కాదు కదా తప్పు చేస్తున్నా మేము వ్యతిరేకం మేము తప్పు చేస్తున్నా వ్యతిరేకం చట్టాన్ని మేము గౌరవిస్తాం మీరు జిరాక్స్ ఎఫ్ఐఆర్ 4 గంటలు పడుతుంది వైట్ పేపర్ నట్టు రాస్తాం మీరు లేదు ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి నువ్వు అధికార పార్టీ ఒక్కరు అక్కడ మీతో ఒక్కరు అంటే ముందంటున్నాం సార్ చట్టం శుద్ధమైపోయింది తీసుకోవాలి అన్నం నిలబెట్టి తీసుకోవాలి ఇప్పుడు కారణం చెప్పాలి ఇక్కడ కారణం ఏంటి ఎందుకు మరి కారణం చెప్పాలి సార్ మీరు తీసుకోవడం కారణం ఏంటి సార్ వాళ్ళ ఇష్టరాజ్యం అంతా మీ ఇష్టమేనా సార్
చనిపోయిన ఇంకో ప్రాంతం తీసుకోవాలి అప్పుడు తెలుసు. మా చిన్నప్పుడు పోలీస్ స్టేషన్ My protest will end when central medal comes or when action is taken against protest. ఏ పార్టీలో వస్తుంది కుదరదు. రేపు సిద్ధంగా కదా నేను చూస్తున్నాను. ఇక అధికారం ఉంటుంది, అధికారం ఉంటుంది, చెప్పధికారం అవసరం మాకు ఉంటుంది. మీరు వచ్చి కూర్చోండి. వాట్సాప్ పెట్టండి. ఇవాళ పోదాడు చెప్పిన మీకు 3-4 రోజులకి వద్దు నేను రానని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు మీరు అవుతున్నారు మధ్యాహ్నం మేడం దగ్గర రమ్మని నేను రెస్పెక్ట్ చేసినాను. వద్దు సార్ గౌరవించి వస్తున్నాను. రాలేదు అరెస్ట్ అప్పుడు మీరు చెప్పలేదు. సిపిఆర్ దగ్గర తీసుకుపోతామని అరెస్ట్ చేస్తామని చెప్పలేదు. ధనాదం నుంచి కార్యకర్తలందరూ నిష్ఠారాజ్యం కొట్టుకుని తీసుకుపోయారు. మేమేం చేయలేదు. ఫోన్ మీరు డ్యూటీ అయిపోయింది కదా సార్. నోటీస్ ఇచ్చి వెళ్ళిపోరు. ఇంకేం మేమేమంటలేం కదా సార్. మేమేం బెజాం చేసే కానీ మేమంటలేం కదా. కొంచెం జనపేట రిప్లై చేస్తున్నారు. ఫోన్ 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 ఎమ్మెల్యే డెమోక్రటిక్ బెజ్జంకి పోలీస్ స్టేషన్ నుండి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు గౌరవ ఎమ్మెల్యే. అన్నా నువ్వు రగన్న దగ్గర బాలకృష్ణ అన్న ఫోటోలు తీయండి. ఒక్క నిమిషం జరుగు. రాకేష్
ఎమ్మెల్యేగా మనం మాట్లాడుతున్నాం. ప్రారంభమై ప్రస్తుతం మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి పోలీస్ స్టేషన్ వరకు జరిగిన సంఘటనల లోపల అన్ని సంఘటనల మీద పూర్తి స్థాయి లోపల విచారణ జరిపిస్తానని చెప్పి గౌరవ సిద్దిపేట సిపి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు మా ఈ నిరసన కార్యక్రమాన్ని విత్డ్రా చేసుకుంటా ఉన్నాం. రేపు సిద్దిపేట సిపి గారిని కలిసి తప్పు చేసినటువంటి వ్యక్తుల మీద విచారణ జరిపి తగు రీతి లోపల చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ ఆందోళన కార్యక్రమాన్ని రేపు సిపి గారిని కలిసిన తర్వాత కొనసాగిస్తాం. కాబట్టి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు, నాయకులుగా మనం అందరం కూడా న్యాయం జరుగుతుందని పోలీస్ వ్యవస్థ మీద ఉన్నటువంటి విశ్వాసంతో మన ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఈ నిమిషానికి ఇప్పుడు విత్డ్రా చేస్తా ఉన్నాం. రేపు సిద్దిపేట సిపి గారిని కలిసిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి పొరపాట్లకు బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద తగు చర్యలు తీసుకున్నట్లయితే తిరిగి మన భవిష్యత్తు కార్యాచరణని, ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తాం. సరి అయినటువంటి రీతి లోపల పోలీస్ వ్యవస్థ స్పందిస్తుందని, న్యాయం చేస్తుందని ఒక ఎమ్మెల్యేగా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో బెజ్జంకి పోలీస్ స్టేషన్ నుంచి ప్రస్తుతం బయలుదేరుతా ఉన్నాను. ఆ విశ్వాసాన్ని నిలుపుకోవాలని పోలీస్ వ్యవస్థను కోరుతా ఉన్నాను. నిష్పక్షపాతంగా పనిచేసి తప్పు చేసినటువంటి వ్యక్తులను శిక్షించాలని నేను పోలీసు ఉన్నతాధికారులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాట తప్పి ఆందోళన ముగిసింది, అందరూ వెళ్ళిపోయిందో ఏం చేస్తారు అని ఒకవేళ తప్పు పని చేసినా, తప్పు నిర్ణయాలు తీసుకున్నా పోలీసు ఉన్నతాధికారులకి ఈ సంఘటనలు తిరిగి పునరావృతం అయినట్లయితే పూర్తి బాధ్యత వాళ్లే వహించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.